వెల్కమ్ టు మై స్టోరీ. ఓ స్త్రీ రేపురా. అలా చంద్రమ్మ కనకం చేసే పనులకు విసిగిపోయి, ఇంటి చుట్టూ రాసాం కదే, లోపలెందుకంటున్నాను అంటుంది. అవి వర్షం పడి చెరిగిపోతే అత్తయ్య, లేకపోతే ఆ దెయ్యమే చెరిపేస్తే అంటుంది అమాయకంగా ముఖం పెట్టి. అయ్యో, మరీ ఇంత భయపడకండి. ఆ దెయ్యానికే చెరపగలిగే శక్తుంటే లోపలకు వచ్చి ఇవి కూడా చెరిపేస్తుంది కదా అంటుంది సీత. అది నిజమే సీత, ఇప్పుడెలా అని అయోమయంగా అడుగుతుంది. మీరు భయపడినంతేం జరగదు, మనశ్శాంతిగా నిద్రపోండి అని భరోసా ఇస్తుంది సీత. నాకు ఉపాయం తోచింది అంటుంది గబుక్కున కనకం. ఏంటది అంటాడు రాధాకృష్ణ. శుద్ధతో రాస్తే ఆ దెయ్యం చెరపగలదు, కానీ అదే హనుమంతుని సింధూరం నూనెలో కలిపి రాస్తే చెరపలేదు కదా అని సంబరంగా చెబుతుంది. అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. వసే, శుద్ధైతే చెరిపితే పోతుంది, సింధూరం అంత తొందరగా పోదే చంద్రమ్మ నీరసంగా అంటుంది. నాకు కూడా అదే కావాలత్తయ్యా, వెళ్ళి సింధూరం పట్టుకొస్తాను అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వెళుతున్న కనకం వైపు రాధాకృష్ణ వింతగా చూస్తూ, దీనికి మొన్నటి వరకు పిచ్చి మోకాళ్ళ వరకే ఉండేదమ్మా, ఇప్పుడు తలకెక్కేసినట్లుంది అని నిట్టూర్చుకుని లోపలకు వెళ్తాడు. సాయంత్రం 8:30 గంటలు. చంద్రమ్మ సీతలు చంద్రమ్మ గదిలో పడుకుంటారు. ఇంతలో సీత ఏదో గుర్తొచ్చినట్లు లేచి, పెద్దమ్మా, నేను అన్నయ్య కనకం గారితో కాసేపు మాట్లాడి వస్తాను. రేపటి రోజు తర్వాత మళ్ళీ వాళ్లతో మాట్లాడే అవకాశం ఉంటుందో ఉండదో, నువ్వు పడుకో అని నీరసంగా అంటుంది. నీకిష్టం వచ్చినంతసేపు మాట్లాడమ్మా, మీ ఆయన దగ్గరికి వెళితే మళ్ళీ మేము గుర్తుంటామో ఉండమో అని బెంగగా మాట్లాడి ఒక పక్కగా తిరిగిపోతుంది చంద్రమ్మ. సీత కూడా భారంగా అక్కడి నుండి బయటకు వస్తుంది. బయట హాలులో సీత కోసం రాధాకృష్ణ కనకాలు ఎదురు చూస్తున్నారు. ఏంటన్నయ్యా, ఏమైనా మాట్లాడాలా అంటుంది నెమ్మదిగా. అవును సీత, ఇందాక అమ్మ ఉందని చెప్పలేదు, ఇదిగో ఈ తాయెత్తు మెడలో కట్టుకో అని ఒక తాయెత్తు సీత చేతికిస్తాడు. ఇవిగో, ఇవి కూడా బ్యాగ్లో పెట్టుకుని రేపు మీ వాళ్ళను కట్టుకోమని చెప్పు అంటాడు. ఇవెక్కడవి? మా కోసం ఎంత ఆలోచిస్తున్నారన్నయ్య మీరు? పర్లేదు సీత, అవి మా ఊరి కాలభైరవ ఆలయంలో పూజ చేసిన తాయెత్తులు. ఆయనకు చాలా మహిమ ఉందని మా ఊరి వాళ్ళు గట్టిగా నమ్ముతాము. కట్టుకోవడం మరచిపోవద్దు. సరే అన్నయ్య, మరి మీరు తెచ్చుకున్నారా అంటుంది. తెచ్చుకున్నాను సీత, ఇదిగో అని చెప్పి తన కుడి భుజానికి ఉన్న తాయెత్తును చూపిస్తాడు. అక్కడ మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి సీత. మనుషులకు భయపడకపోయినా మన కంటికి కనపడని అతీత శక్తులకు భయపడి తీరాల్సిందే. ఈ విషయం మరచిపోకు అని మళ్ళీ గుచ్చి గుచ్చి చెబుతాడు రాధాకృష్ణ. అవును సీత, ఈయన మా మావయ్య గారు చనిపోయినప్పుడు కూడా ఇంత భయపడడం నేనెప్పుడు చూడలేదు. కానీ నువ్వు మా ఆడపడుచులా ఉన్న ఒక్క కారణం చేత నీ గురించి ఇంత తాపత్రయపడుతున్నారు అని గోడకు ఉన్న కీర్తన ఫోటోను చూస్తుంది కనకం. సీత కూడా అటువైపే చూస్తూ, ఆవిడను చూసినప్పటి నుంచి నాలో ఏదో తెలియని అలజడి చోటు చేసుకుంది. ఎన్నో అనుమానాలు బుర్రను తొలచివేస్తున్నాయి. అసలు ఆవిడ ఎలా చనిపోయారో నాకు చెబుతారా అన్నయ్య అంటూ అటువైపే చూస్తుంది. రాధాకృష్ణ కూడా చెల్లెల్ని తడిబారిన కళ్ళతో చూస్తూ, నా వల్లే చనిపోయింది, నా నిర్లక్ష్యం వల్లే నా బంగారు తల్లి చనిపోయింది అంటాడు. మీ వల్ల? అసలేం జరిగిందన్నయ్య అని ఆశ్చర్యంగా అడుగుతుంది సీత. ఆ రోజు మా చెల్లిని పెళ్లి కూతుర్ని చేసిన రోజు, నా చెల్లి నుదిటిన పెళ్లి బొట్టుతో, బుగ్గన దిష్టి చుక్కతో, పట్టుబట్టలు కట్టుకుని వంటి నిండా నగలు పెట్టుకుని ఇంట్లో లక్ష్మీదేవిలా తిరిగేసింది.
ఇల్లంతా పేరంటాళ్ళు చుట్టాలతో ఒకటే సందడి. నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను. కానీ దానికి పెళ్ళవుతుందని కాదు, అది ఒక్క రోజులో మా ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోతుందని. కానీ నా మూర్ఖమైన కోరిక దాన్ని నా నుంచి శాశ్వతంగా తీసుకుపోతుందని అస్సలు ఊహించలేదు. ఇంటికి వచ్చిన అందరితో మా ఊరి పోలేరమ్మ గుడికి నైవేద్యాలు పెట్టుకోవడం కోసం 2 ఎడ్ల బళ్ళలో బయలుదేరాము. అందరూ పోలేరమ్మకు నైవేద్యం పెట్టి ఇంటికి వచ్చేద్దామని అనుకుంటుండగా మా పెదనాన్న నాన్నతో, అరే భూషణం, మన కులదేవత మారెమ్మ దర్శనం కూడా చేసొద్దాం అన్నాడు. మారెమ్మ దగ్గరకా? ఇప్పుడు ఇంటి నిండా పనులు పెట్టుకుని ఈ ఎడ్ల బండిలో అక్కడికి వెళ్ళొచ్చేసరికి మధ్యాహ్నం అయిపోతుందేమో అన్నయ్య. సాయంత్రం పెళ్లి పనులు ఎవరు చూసుకుంటారు అన్నారు మా నాన్నగారు. అవును బావగారు, పెళ్ళైన 4వ రోజు అల్లుణ్ణి కీర్తనను జంటగా తీసుకువెళ్ళి దర్శనం చేయిద్దాం. అప్పుడు మనకి పనులేమీ ఉండవు కదా, తాయితీగా అందరూ వెళ్ళొద్దాం అంది మా అమ్మ కూడా. అది నిజమేలే, కానీ ఒకసారి పెళ్ళి కుదిరినట్లు అమ్మకు చెప్పి శుభలేఖ పెట్టొస్తే మంచిదిరా అని పెదనాన్న అనుమానంగా మాట్లాడేసరికి అమ్మ నాన్న ఆలోచనలో పడ్డారు. వెంటనే నాన్న, సరే అన్నయ్య, కృష్ణ తీసుకువెళ్తాడు, వీళ్ళ పనేముందక్కడ, దర్శనం చేసుకుని వస్తారు అన్నారు నా వైపు చూసి. నేనా? నేను దాన్ని అస్సలు తీసుకెళ్ళను అన్నాను ఒక్కసారే చికాకుగా. అప్పుడు నా చెల్లి నా వైపు చూసిన చూపు గుర్తొస్తే ఇప్పటికీ నా గుండెను పిండేసినట్లుంటుంది అని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు రాధాకృష్ణ. సీత ఒక్కసారుగా కంగారు పడిపోతూ, బాధపడకండి అన్నయ్య, అసలు మీరు ఎందుకు తీసుకువెళ్ళనన్నారు? మీకు మీ చెల్లంటే ఇష్టం ఉండేది కదా అప్పుడు అని అడుగుతుంది. ఇష్టం లేదనే నేను అప్పుడు అనుకునేవాణ్ణి, అందుకే దాన్ని అస్తమాను విసుక్కుంటూ ఉండేవాణ్ణి. ఎందుకలా? ఏ ఇంట్లోనైనా అన్నయ్యలకు చెల్లెళ్ళంటే చాలా ప్రేమ ఉంటుంది కదా అంటుంది సీత. నా చేతకానితనం దాని చురుకుతనంతో పోటీ పడలేకపోయేది. నా బద్ధకం దాని చలాకీతనం ముందు చేతకానితనంలా మారిపోయింది. దాని తెలివితేటల ముందు నా బుర్ర ఎందుకు పనికిరానిదిగా మిగిలిపోయింది. ఇవన్నీ చూసి నాన్న దాన్నే మెచ్చుకోవడం, నన్ను అస్తమాను తిట్టడం చేసేవారు. అప్పుడు అదే కావాలని నన్ను ఇరికిస్తుందని కుళ్ళుకునేవాణ్ణి. ఎప్పుడైతే అది పెళ్లి చేసుకుని ఇంట్లోంచి వెళ్ళిపోతుందో అప్పుడే నాకు నా ఇంట్లో ప్రశాంతంగా ఉంటుందన్న భ్రాంతిలో బతికేవాణ్ణి. ఆ కోపంతోనే దాన్ని తీసుకు వెళ్ళనన్నాను. కానీ మా పెదనాన్న నాన్న నన్ను తిట్టి దానికి తోడుగా మారెమ్మ గుడికి వెళ్ళమన్నారు. అప్పుడు మా అమ్మ కూడా, అరే చెల్లి జాగ్రత్త, దానితో ఇప్పుడు కూడా గొడవ పెట్టుకోకు, ఇంకొక రోజుంటే అది అత్తారింటికి వెళ్ళిపోయాక నువ్వు ఒక్కడివే పిచ్చోడిలా తిరుగుతావింట్లో అంది కాస్త కోపంగా. ఇది వెళ్ళిపోతేనా? అంత లేదు దానికి, నిజానికి ఇది వెళ్ళిపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అని మూర్ఖంగా దాని ఎదుటే మాట్లాడేశాను. నేనేమన్నా నా అన్నయ్యే కదా అని దులిపేసుకునే తను నేను ఆ రోజు కూడా అలా మాట్లాడడంతో తట్టుకోలేక దాని కళ్ళలో గిర్రున నీళ్లు తిరిగేశాయి. అయినా మొద్దుబారిన నా గుండెకు దానిపై జాలి కలగలేదు. వెంటనే బాధను దాచేసి, ఎప్పుడు చూసినా నాకు పడి ఏడుస్తావేంట్రా, నేను నిన్నేం చేశాను అని చాలా చనువుగా మాట్లాడింది. నువ్వేం చెయ్యవు, వెనకుండి తిట్టిస్తావంతే అని వెటకారంగా దాన్ని తీసి పడేసినట్లు మాట్లాడి బండెక్కేశాను. వెంటనే అమ్మ, అదిగో చూసారా, వీళ్ళిద్దరికీ ఒక్క నిమిషం కూడా పడదు, అటువంటిది వీణ్ణి దానికి తోడుగా పంపితే దారి పొడుగునా తిట్టుకుంటూ ఉంటారు అంది. పోన్లే, ఈ ఒక్కరోజే చంద్రం, రేపటి నుంచి నువ్వు తిట్టుకోమన్నా తిట్టుకోరు కదా అని పెదనాన్న వేలాకోలంగా చెల్లిని జాగ్రత్తగా బండెక్కించారు. గంగయ్యకు జాగ్రత్తగా తీసుకువెళ్ళమని చెప్పి మమ్మల్ని మారెమ్మ గుడికి పంపించి వాళ్ళు ఇంటికి వచ్చేశారు.
ఆ దారి కూడా అడవిలోంచే ఉంటుంది. సన్నని దారి, అటు ఇటు లోయలు. అటువంటి దారిలో గంగయ్య నెమ్మదిగా ఎడ్ల బండిని నడుపుతున్నాడు. బండి మీద కూడా నేను దానితో ఏమీ పెద్దగా మాట్లాడలేదు. అది ఏదైనా మాట్లాడడానికి చూసినా విసుగ్గా సమాధానం చెప్పేసరికి అది మౌనంగా ఉండిపోయేది. ఎలాగైతే 1 గంటలో అక్కడికి చేరిపోయాం. నాన్న చెప్పినట్లే మారెమ్మని దర్శించుకుని వెనక్కి వస్తుంటే ముందు నడుస్తున్న నన్ను గట్టిగా అన్నయ్య అన్నయ్య అని పిలిచింది. నేను ఏం జరిగిందో అని కంగారుతో వెనక్కి తిరిగి ఏంటి అన్నాను విసుగ్గా. ఆ కలువ పువ్వులు కోసివ్వరా అని మారెమ్మ గుడి పక్కన ఉన్న చెరువు వైపు చూపించింది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.